మనం ఈరోజు మంచి దిగుబడులు సాధించడం జరిగింది. అంతేకాకుండా మనకి ఏ గ్రేడ్ ధాన్యం అయితే 23-20 రూపాయలు ఉంది, కామన్ గ్రేడ్ అయితే 2300 ఉంది. లక్షలు మన మండలంలోనే ఎక్కువ బోనస్ సాధించడం జరిగింది. అది కూడా ఒక పెద్ద ఘనత అన్నట్టు అనుకోవాలి. ఇది చాలా గ్రేట్ అనుకోవాలి. సో రైతు సోదరులు, గవర్నమెంట్ మనం ఇంకా కొంచెం ఒక 500 క్వింటాలు ఎక్కువ పండించడం జరిగింది. అందుకు రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం. రైతుల కోసం ఏమేం చేయాలని నిరంతరం ఆలోచిస్తూ మరి మన తుమ్మలనాగేశ్వరరావు గారు, సీఎం గారు, బట్టి గారు, పొంగులేటి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన జిల్లా రైతులకి ఏమేమి చేయొచ్చన్న ఆలోచనలతో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే బోనస్ ఇవే కాకుండా మనకిప్పుడు వాటర్ అవసరం ఉంది. దాని గురించి మొన్నే మనం ఇది పోయిన నెలలోనే ప్రారంభోత్సవం చేసుకున్నాం, గోదావరి జలాల కోసమని సీతారామ ప్రాజెక్టు ద్వారా. అదే విధంగా యాతాలకుంటలో కూడా ప్రాజెక్టు నిర్మాణం అతి త్వరితగతిలోనే పూర్తయ్యి ఈ సంవత్సరం చివరికంతా కూడా అది కూడా ప్రారంభోత్సవం జరుపుకుంటాం. ఇలా ఇవే కాకుండా రైతుల కోసం పామాయిల్ ఫ్యాక్టరీ కల్లూరుగూడెంలో కూడా మొన్నే శంకుస్థాపన చేసాం. వచ్చే ఉగాది నాటికి అది కూడా ప్రారంభోత్సవం జరుపుకుంటది. ఇలా ప్రతి ఒక్కటి రైతులకు ఉపయోగపడేలాగా చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు రైతును రాజును చేయాలి అనే ఉద్దేశంతో, అదే నినాదంతో, అదే లక్ష్యంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అంతా కాంగ్రెస్ ప్రభుత్వం అందరం పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వం ద్వారా మీకు సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలోనే రైతులకి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ అయిపోయింది. అలాగే రైతు భరోసా కూడా 5 ఎకరాల వరకు నిన్నటి దాకా పడింది. మిగతా వాళ్ళకు కూడా త్వరలోనే వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడే చెప్పారు మన ఏవో గారు, బోనస్ అనేది మన ఖమ్మం జిల్లాకి 136 కోట్ల రూపాయలు వస్తే అందులో మన సత్తుపల్లి నియోజకవర్గానికే 76 కోట్లు వచ్చింది. ఆ 76 కోట్లలో మళ్ళీ మన కల్లూరు మండలానికి అత్యధికంగా 21 కోట్ల 16 లక్షలు వచ్చింది. అంటే మన కల్లూరు రైతులు ఎంతో అదృష్టవంతులు. సకాలంలో దేవుడి దయ వల్ల మంచిగా వర్షాలు పడి మంచి పంట పండి అధిక లాభాలు ఆర్జించారు. కనుక మనందరం కూడా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి కొడితే మనకు కూడా ఉత్సాహంగా ఉంటది. అలాగే రైతులకు కూడా రైతు బీమా కూడా గవర్నమెంటే కట్టారు. 1500 కోట్లు కట్టారు గవర్నమెంటే. ఇవే కాకుండా పంటకు కూడా బీమా కడతానని మన తుమ్మలనాగేశ్వరరావు గారు చెప్పారు. అలాగే ఇంకా మీరు కొర్లగూడెంలో ప్రతి మంగళవారం రోజు వ్యవసాయ అధికారులతోటి, సైంటిస్టులతోటి డైరెక్ట్ గా వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. మనకి ఏదైనా అధునాతన పద్ధతులు కావాలి, మెలకువలు కావాలి, శిక్షణ కావాలి అంటే రైతులు అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి కొత్త పద్ధతులు నేర్చుకోవచ్చు. మరి ఏమైనా సందేహాలు ఉంటే కూడా అక్కడ డైరెక్ట్ గా శాస్త్రవేత్తలతో ముఖాముఖి మాట్లాడుకొని సందేహాలు తీర్చుకొని కొత్త టెక్నిక్స్ పాటించవచ్చు. రూపాయలతో మంజూరు చేశారు. అది అతి త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకుంటాం. అది కూడా మన కల్లూరు మండలంలోనే. ఇవన్నీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మా సొంత ప్లేస్ అన్న అభిమానంతో మొట్టమొదటి విడతలోనే తుమ్మలనాగేశ్వరరావు గారి సహకారంతో శాంక్షన్ చేయించాం. అలాగే త్వరలోనే నేను ఐటీఐ కాలేజీ కూడా అర్జీ పెట్టుకున్నాను. అది కూడా రాబోతుంది. అది కూడా వస్తే అది కూడా తొందరలోనే అవుతుంది. అలాగే పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. అది కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకుంటాం. అవే కాకుండా అందిస్తూ ఒక ఆడపడుచు అడిగింది, నోరు తెరిచి అడిగింది, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మంజూరు చేసుకుంటా వస్తున్నారు. కనుక మన బాధ్యత ఏంటిగా ఇన్ని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన చేయాలి. ఇక ముందు ఇంకెన్ని అభివృద్ధి పనులు చేస్తాం. నేను ఎన్నికైన 15 నెలల కాలంలోనే సుమారుగా ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంత 15 నెలల కాలంలో ఇంత ఇచ్చారు అంటే మిగతా 3.5 సంవత్సరాల్లో ఇంకెంత ఇస్తారు. కనుక మీకు మంచిగా ఉండాలి, అందరికీ ఇందిరమ్మ ఇల్లు రావాలి, అందరికీ రేషన్ కార్డు రావాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి అంటే హాస్పిటల్స్ కొత్తవి రావాలి, కొత్త స్టాఫ్ రావాలి,
మన పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రావాలి, మన పిల్లలకు బతుకులు బాగుపడాలి, ఇలా మంచి ఉద్దేశం ఉంటే కనుక మీరు ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి మంచి మెజార్టీతో కాంగ్రెస్ ని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే రైతులందరూ కూడా మంచిగా అధికారులు చెప్పినట్టు తేమ శాతం కానీ పాలు అవి లేకుండా తూర్పార పోసుకొని సక్రమంగా కనుక మీరు తీసుకొస్తే ఖచ్చితంగా మీకు ఆఖరి గింజ దాకా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీకు తగిన లాభాలు ఇస్తారు కనుక మీరు తగు జాగ్రత్తలతోటి ఈ అవకాశం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. జరిగింది. ఇది గొప్ప శుభ పరిణామం. ఇంతవరకు ఎప్పుడు ఇలా మార్కెట్ యార్డ్ అనేది ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ కొనుగోలు కార్యక్రమం ప్రారంభించక ముందే టార్గెట్ రీచ్ అవ్వడం అనేది మొదటిసారిగా జరిగిందని ఈ జిల్లా నుండి మా మార్కెట్ యార్డ్ నుండి మేము సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ సభ ద్వారా. అట్లాగే ఎకరానికి 60 బస్తాలు పండే ఈ సంవత్సరం ప్రతి రైతు కళ్ళల్లో ఆనంద బాష్పాలే. ఎక్కడ చూసినా కూడా ప్రతిపక్షాలు ముసలి కన్నీరు కారుస్తూ రైతుల పట్ల వాళ్ళకున్నటువంటి ద్వేషాన్ని, మన కన్నీరు ఆనంద బాష్పాలని వాళ్ళు మన కన్నీరు వస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ అవి కన్నీరు కాదు ఆనంద బాష్పాలు అని మనం తెలియజేయడానికి ఒకసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి.